ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. ఖమ్మం జిల్లాలో వర్షం బీభత్సం క్రియేట్ చేసింది. ఏకధాటిగా కురిసిన వర్షానికి వాగులు వంకలు పొంగిపొల్లుతున్నాయి. ఖమ్మం నుంచి ఏన్కూరు మీదుగా కొత్తగూడెం వెళ్లే మెయిన్ రోడ్డుపై నుంచి 3 వాగులు పారుతున్నాయి. కొనిజర్ల మండలం అంజనాపురం వద్ద నిమ్మవాగు, పగిడేరు వాగు పొంగడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇక ఇటు వైరా రిజర్వాయర్ నుంచి వరద నీరు రోడ్డుపై ప్రవహించడంతో ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి భూపాల్ అందిస్తారు. ప్రభావంతో ఖమ్మం జిల్లాలో భారీ ఎత్తున వర్షాలు వస్తున్నాయి. ఈ వర్షాల వల్ల అనేక ప్రాంతాలకు రవాణా సౌకర్యం కూడా నిలిచిపోయిన పరిస్థితి ఏర్పడింది. మనం చూస్తున్నాం ఇప్పుడు ఖమ్మం పల్లిపాడు నుంచి కొత్తగూడెం పోయే ప్రధానమైన రహదారి, ఈ రహదారి పైన మొత్తం కూడా రోడ్డు పైన నీళ్లు వచ్చిన పరిస్థితి ఉంది. ఇక్కడ పగిడేరు వద్ద ఈ వాగు ఇలా వస్తుంటే ఆ పైన ఇంకొకటి నిమ్మవాగు ఉంది. ఆ నిమ్మవాగు వద్ద ఈరోజు ఉదయం ఒక డీసీఎం వెళ్ళటానికి ప్రయత్నం చేసి, అంటే పోలీసులు అక్కడ స్థానికులు అడ్డుకుంటున్నప్పటికీ డీసీఎం వెళ్ళటానికి ప్రయత్నం చేసి కొట్టుకుని పోయిన పరిస్థితుంది. దీంతో అక్కడ డ్రైవర్ అశ్వరావుపేటకు సంబంధించిన వ్యక్తి అతను గల్లంతవడం జరిగింది. గల్లంతైన వ్యక్తిని వెతకడానికి ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, ఫైర్ సిబ్బంది అందరూ కూడా అక్కడికి వెళ్ళారు. కానీ ఇంకా వెతుకులాటనే కొనసాగుతున్న పరిస్థితి ఉంది. ఆ ఘటన జరిగిన సందర్భంలో ఈ వాగు రాలేదు, కానీ ఇప్పుడు ఈ వాగు వచ్చింది. ఈ వాగు రావడంతో ఇప్పుడు అటువైపు వెళ్ళటానికి కూడా కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుంది. మరోవైపున ఇక్కడ కూడా కొద్దిసేపటి క్రితం ఒక 2 వీలర్ మీద వెళ్తున్న 2 వ్యక్తులు వెళ్ళటానికి ప్రయత్నం చేయగా వాళ్ళిద్దరు కొట్టుకుని పోతుంటే ఇక్కడ ఉన్న పోలీస్ సిబ్బంది, ఫైర్ సిబ్బంది, స్థానికులు తాళ్లతో వాళ్ళని రక్షించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో వచ్చిన తుఫాను ప్రభావం ఖమ్మం జిల్లా మీద ప్రభావం పడింది. గత అర్ధరాత్రి నుంచి కంటిన్యూషన్ గా వర్షాలు వస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఈ వర్షాల వల్ల అటు మహబాద్ నుంచి కూడా వస్తున్న వర్షాల వల్ల, వరదల వల్ల మొత్తం మున్నేరు పెరిగింది. ఆ పరివాహక ప్రాంతం నుంచి వస్తున్న వరద అంతా కూడా ఇటు వైరా రిజర్వాయర్ కూడా కొన్ని 2 వాగులు ఇటు వస్తున్న పరిస్థితి వస్తున్నాయి. దీంతో ఈ రహదారి మొత్తం కూడా క్లోజ్ చేశారు. ఇక్కడ కాపులాగా ఉన్నారు. అదేవిధంగా అంటే ఇప్పటికే దీనికి సంబంధించి కొద్దిసేపటి క్రితమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా సమీక్ష జరిపారు. ప్రధానంగా నిన్నటి వరకు ఉన్న తుఫాను ఒక దిశలో ఉంటే ఈ తెల్లవారుజాము నుంచి తుఫాను దిశను మార్చుకుంది. ఆ దిశను మార్చుకోవడం ద్వారా ఆ దిశ అంతా కూడా తెలంగాణ వైపు మాత్రమే ఇప్పుడు తుఫాను మళ్లిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో తెలంగాణ జిల్లాల్లో ప్రధానంగా ఖమ్మం, భద్రాద్రి, ఉమ్మడి వరంగల్ జిల్లా మీద ఎక్కువగా ప్రభావం ఉంటుందని చెప్పారు. అదేవిధంగా మొత్తం తెలంగాణ జిల్లాలో 16 జిల్లాలు కూడా ప్రభావితం ఉంటుందని చెప్పారు. దీంతో అధికారులంతా కూడా సన్నద్ధంగా ఉండాలని చెప్పారు. ఎక్కడైనా వాగులు, వంకలు, రోడ్ల విషయంలో అక్కడ వాగులు వస్తే మాత్రం దాటనీయకుండా చర్యలు తీసుకోవాలి. మీరు చెప్పండి సార్, ఏంటి ఇక్కడ పరిస్థితి ఏంటి? 2 days నుంచి హెవీ రెయిన్స్ వలన బాగా ఫ్లోటింగ్ వస్తున్నది సార్. ఇప్పుడు ప్రజెంట్లీ సిచ్యువేషన్ బాగా కొద్దిగా హార్డ్లీగా ఉన్నది, పెరుగుతున్నది. ఇప్పుడు ఒక బైక్ అతన్ని ఆగరా బాబు అనన్నా కూడా ఆగకుండా వెళ్ళిపోయేసరికి మా సిబ్బంది ఉండి కాపాడారు, వెళ్ళిపోయాడు. టోటల్గా ఫ్లడ్ పెరుగుతున్నది. ఓకే, ఇప్పుడు పైన ఇంకా హెవీ రెయిన్స్ ఉన్నాయి అనుకోండి, ఇంకా ప్రమాద స్థాయికి చేరుకునే అవకాశం ఉన్నది. అందుకని ఇప్పుడు జనసంచారం కానీ వెహికల్స్ కానీ ఎలో చేయకుండా ఉండాలండి. ఇక్కడ పోలీసు బందోబస్తు పెట్టారు. ఎటువంటి భద్రత తీసుకుంటున్నారు ఇక్కడ మీరు? సార్ ఇక్కడ ఎటు నుంచి వచ్చే వెహికల్ బంద్ చేపిస్తున్నాం సార్, రానిట్లేదు. బార్గేట్లు పెట్టినాం సార్, ఇక్కడనే ఉంటున్నాం సార్. అటు ఇటు దాటనేకుండా మేము కాపాడుతూనే ఉన్నాం సార్. సిచ్యువేషన్ చూస్తే వర్షాలు ఇంకా ఎక్కువగా వచ్చే పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇంకా వరద కూడా పెరిగే అవకాశం ఉందనేది మొత్తం కూడా ఎక్కడికక్కడ బారికేడ్లు పెట్టి జనాన్ని, అంటే వాహనదారులను ఇటు వెళ్ళనీయకుండా అయితే జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కెమెరా పర్సన్ పృథ్వీతో భూపాల్, ఎన్టీవీ, ఖమ్మం జిల్లా నుంచి.